జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్యా ఘటన పశ్చిమ బెంగాల్ను కుదిపేసింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ఛాత్ర సమాజ్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నభన్న అభియాన్ పేరుతో వేలాదిగా విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా పోలీసులు హౌడా దగ్గర అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ను విద్యార్థులు తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. దీంతో విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో చాలా మందికి గాయాలయ్యాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను పెంచారు. అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా విద్యార్థి సంఘం ఆందోళనకు పిలుపునిచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఆందోళనకు పిలుపునిచ్చాం, హింసకు కుట్ర పన్నారంటూ 4 విద్యార్థులను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. అయితే ఆ 4 అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని ప్రతిపక్ష నేత సువేంద్ర అధికారి ఆరోపించారు. మరోవైపు పోలీసులు అదుపులో ఉన్న 4 విద్యార్థుల తల్లిదండ్రులు తమ వాళ్ల ఆచూకీ లేదంటూ కోర్టును ఆశ్రయించారు. తాజా ఆందోళన నేపథ్యంలో పోలీస్ విభాగం మరింత అలర్ట్ అయింది. అయితే ర్యాలీకి పిలుపునిచ్చిన పశ్చిమ బంగాల్ ఛత్ర సమాజ్ను కొత్తగా పురుడు పోసుకున్న విద్యార్థి సంఘంగా గుర్తించారు. రవీంద్ర భారతి యూనివర్సిటీ విద్యార్థులు ప్రబీర్ దాస్ సహా పలువురు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని, న్యాయం కోసమే తమ పోరాటం అని వాళ్లు చెప్తుంటే అబన్న ర్యాలీ వెనక బీజేపీ ఉందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.